ఇక్కడ ఫస్ట్ రోమన్లో 8 ప్రాబ్లమ్స్ ఇచ్చినారు. 8 ప్రాబ్లమ్స్ ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ పూర్తిగా ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేసి ఇచ్చినారు టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్. తర్వాత 3 ప్రాబ్లమ్స్ 6th ప్రాబ్లం 7th ప్రాబ్లం 8th ప్రాబ్లం ఏం చేసినారంటే ఊరికే ఎక్స్పాండ్ చేసి వదిలేసినారు. ఎందుకంటే ఇవి ఇంకా ఈ సింప్లిఫికేషన్ చాలా ఎక్కువ పోతుంది, వాల్యూస్ ఎక్కువ వస్తాయి, ల్యాక్స్ వాట్లో కూడా వస్తాయి. కాబట్టి ఇంకా ఇవి ఊరికే ఎక్స్పాండ్ చేసి వదిలేస్తే సరిపోతుంది 6th 7th 8th ప్రాబ్లమ్స్. కాబట్టి దీనికి ఎక్స్పాన్షన్ బైనామియల్ థీరం యూజ్ చేసి రాస్తాం. 4x plus 5y whole to the power of 7 is equal to x plus a whole to the power of n. దాని ప్రకారం ఆ స్టేట్మెంట్ ప్రకారం nc0 n అంటే 7 7c0 x to the power of n x ప్లేస్లో ఏముంది 4x x to the power of n n అంటే ఏముంది 7. ఇంకా ఫస్ట్ టర్మ్ యొక్క పవర్ ఏమవుతుంది 0 అవుతుంది. ఫస్ట్ టర్మ్లో దీని సెకండ్ టర్మ్ ఈ బైనామియల్ సెకండ్ టర్మ్ పవర్ 5y పవర్ 0 ప్లస్ ఇంకా నెక్స్ట్ టర్మ్ నుంచి ఏమవుతుంది బైనామియల్ కోఎఫిషియెంట్స్ పెరుగుతూ పోతాయి. 0 ఉంటే 1. నెక్స్ట్ ఈ 4x యొక్క పవర్ ఒకటి తగ్గుతూ వస్తుంది. 7 ఉంటే 6. ఈ 5y పవర్ ఒకటి పెరుగుతూ వస్తుంది 5y. ఇక్కడ 0 ఉంటే +1 అంటే 1 వస్తుంది. ఈ బైనామియల్ కోఎఫిషియెంట్స్ పెరుగుతూ పోతాయి ఎక్స్పాండ్ చేసే కొద్ది. ఫస్ట్ ఈ 4x పవర్ ఒకటి తగ్గుతూ వస్తుంది, ఈ 5y పవర్ ఒకటి పెరుగుతూ పోతుంది. ఇంకా నువ్వు పెంచుకుంటూ పోయేవాడు. ఇంకా నెక్స్ట్ ప్లస్ ఇంకా ఇక్కడ బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఏమవుతాయని చెప్పినా 7c2 పెరుగుతూ పోతాయని చెప్పిన కోఎఫిషియెంట్ 7c2 4x. ఈ 4x యొక్క పవర్ ఒకటి తగ్గుతుంది. 6 ఉంటే 5 ఒకటి తగ్గించుకో 6లో 6 - 1 5. నెక్స్ట్ 5y ఆడ 1 ఉంటే ఒకటి యాడ్ చేసుకో 1 + 1 2 పెరుగుతూ పోతుంది. ప్లస్ నెక్స్ట్ బైనామియల్ కోఎఫిషియెంట్ పెరుగుతుంది 7c3. ఫస్ట్ టర్మ్ యొక్క పవర్ ఒకటి తగ్గుతుంది, సెకండ్ టర్మ్ యొక్క పవర్ ఒకటి పెరుగుతుంది. 2 ఉంది కాబట్టి అక్కడ 3 5y హోల్ క్యూబ్డ్ ప్లస్ 7c4 4x ఆడ పవర్ 4 ఉంది, ఇక్కడ 3 వస్తుంది. 5y హోల్ స్క్వేర్ ప్లస్ 7c5 4x హోల్ స్క్వేర్ 4x హోల్ స్క్వేర్ 5y. ఇది క్యూబ్డ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి తగ్గుతుంది, స్క్వేర్ వస్తుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి క్యూబ్డ్ వస్తుంది, ఒకటి పెరుగుతుంది. ప్లస్ 7c6 4x 2 ఉంది కాబట్టి ఇక్కడ దాంట్లో ఒకటి తగ్గించుకో 1 వస్తుంది. 5y 3 ఉంది కాబట్టి ఇది ఒకటి తగ్గుతుంది. 4x యొక్క పవర్ 5y పవర్ ఒకటి పెరుగుతూ పోతుంది. ఎక్స్పాన్షన్ పెరుగుతూ పోయే కొద్ది పెంచే కొద్ది ఈ బైనామియల్ కోఎఫిషియెంట్స్ కూడా పెరుగుతూ పోతాయి. అవి గుర్తుపెట్టుకోవాలి. 7c7 ఎప్పుడైతే ఎక్కడైతే స్టాప్ అవుతుందంటే ఎక్స్పాన్షన్ ఈ అప్పర్ బైనామియల్ కోఎఫిషియెంట్లో అప్పర్ నెంబర్ లోయర్ నెంబర్ ఈక్వల్ ఎక్కడైతుందో అక్కడ స్టాప్ అయిపోతుంది ఎక్స్పాన్షన్ తర్వాత. 7c0 అంటే నీకు ఈ 4x యొక్క పవర్ 0 అయిపోతుంది. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 0 వస్తుంది. 5y ఇక్కడ 5y పవర్ 4 ఉంది కాబట్టి 5 అవుతుంది. అంటే ఈ 5y పవర్ బైనామియల్ పవర్కు ఫస్ట్ 7c0 7 6 5 4 3 2 1 3. ఫస్ట్ దీన్ని పెరుగుతూ పోవాలి. ఇది తగ్గుతూ రావాలా, ఇది పెరుగుతూ పోవాలి. ఇది ఏమైంది 3 ఉంది కదా, ఇక్కడ 4 వస్తుంది. 5 వస్తుంది, ఇక్కడ 4 ఇక్కడ 5 పెరుగుతూ పోతుంది, ఇది తగ్గుతూ వస్తుంది. ఇక్కడ 6 ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 6 ఇది 7. 4x యొక్క పవర్ ఒకటి తగ్గుతూ వస్తుంది, 5y పవర్ ఒకటి పెరుగుతుంది. 5 ఉంటే ఇక్కడ ఒకటి తగ్గా ఫస్ట్ 4x. ఇక్కడ పవర్ 2 ఉంటే ఇది పెరుగుతుంది 3 4 5 6 7. ఈ 5y పవర్ ఎప్పుడైతే బైనామియల్ పవర్కి ఈక్వల్ అవుతుంది అక్కడ స్టాప్ అయిపోతుంది.
అక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 4x యొక్క పవర్ 0 అయిపోతుంది. ఫస్ట్ టర్మ్లో 4x పవర్ బైనామియల్ పవర్కి ఈక్వల్గా ఉంది. లాస్ట్ వచ్చేసరికి 5y పవర్ బైనామియల్ పవర్కు ఈక్వల్ అవుతుంది. వాటికి స్టాప్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ప్రతి టర్మ్లో కూడా ఈ 4x 5y ఈ 2 టర్మ్స్ యొక్క పవర్స్ యాడ్ చేయి. వీటి రెండింటిని, ఈ రెండు పవర్స్ను 7 + 0 బైనామియల్ పవర్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 6 + 1 బైనామియల్ పవర్కి ఈక్వల్ అవుతుంది. ప్రతి టర్మ్లో కూడా ఈక్వల్ అవుతుంది, లేదంటే మనం తప్పేసినట్టే. 5 + 2 7, 4 + 3 బైనామియల్ పవర్కి ఈక్వల్ అవుతుంది చూడు. 3 + 4 7, 2 + 5 7, అన్నీ కూడా అయితే 1 + 6 7 అవుతుందిలే. సో ఎన్ని టర్మ్స్ వచ్చింటాయి? ఇక్కడ పవర్ 7 ఉంది కాబట్టి దానికంటే ఒకటి ఎక్కువ 8 వచ్చింటాయి. ఎన్ని ఉంటే n+1, n బదులు 7 ఉంది కాబట్టి 7 + 1 వచ్చింటాయి. 8 టర్మ్స్ వచ్చినాయి చూడు. 1 2 3 4 5 6 7 8. సో మన ఎక్స్పాన్షన్ కరెక్ట్. దీన్ని టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చినారంటే ఇదంతా ఎక్స్పాన్షన్, ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఇక్కడితో స్టాప్ చేసినారు. ఎందుకంటే సింప్లిఫికేషన్ ఎక్కువ పోతుంది కాబట్టి పూర్తి అడగలేదు ప్రశ్న కూడా. ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ మాత్రం కంప్లీట్ ఎక్స్పాండ్ చేయమన్నారు. ఇంకా తర్వాత ఊరికే ఎక్స్పాండ్ చేసి దాన్ని సింప్లిఫై చేయాల వదిలేస్తున్నారు. ఇంకా మనం దీన్ని ఏం రాస్తున్నారంటే ఈ ఎక్స్పాన్షన్లో జనరల్ టర్మ్ రాస్తున్నారు. ఫస్ట్ జనరల్ టర్మ్ ఏమవుతుంది? x + a హోల్ టు ద పవర్ ఆఫ్ n ఎక్స్పాన్షన్లో జనరల్ టర్మ్ ఏమవుతుంది? NCR x to the power of n minus r into a to the power of r. ఈ x + a హోల్ టు ద పవర్ ఆఫ్ n ఎక్స్పాన్షన్లో ఇది. ఈ ఎక్స్పాన్షన్లో ఏమవుతుంది? జనరల్ టర్ము దీని ప్రకారము 4x బదులు x బదులు 4x ఉంది, a బదులు 5y ఉంది. n బదులు అంటే 7cr, n బదులు ఇక్కడ రైట్ ఇది 4x + 5y హోల్ టు ద పవర్ ఆఫ్ 7. n బదులు 7, n బదులు ఏముంది? 7 ఉంది, 7cr. x బదులు 4x ఉంది, 4x. n బదులు 7, 7 - r. a బదులు 5y హోల్ టు ద పవర్ ఆఫ్ x + a హోల్ టు ద పవర్ ఆఫ్ n ఎక్స్పాన్షన్లో జనరల్ టర్మ్ ఇదైతే జనరల్ టర్మ్ మీన్స్ r + 1th టర్మ్. దీని ఈ ఎక్స్పాన్షన్లో r + 1th టర్మ్ ఇది అవుతుంది. r + 1th టర్మ్ రాసి దానికి సిగ్మా తగిలించి r = 0 to 7 అని రాస్తున్నాం. దాన్ని ఏం రాయొచ్చు మనం ఇప్పుడు? సో 4x + 5y హోల్ టు ద పవర్ ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్ టు ఈ జనరల్ టర్మ్ రాసినాడు 7cr 4x హోల్ టు ద పవర్ ఆఫ్ 7 - r into 5y హోల్ టు ద పవర్ ఆఫ్ r. దీనికి సిగ్మా రాసి r ఈజ్ ఈక్వల్ టు 0 to 7. చూడండి ఇక్కడ ఎందుకు ఇట్లా రాసినారంటే ఈ ఎక్స్పాన్షన్ కంప్లీట్ రాయకుండా ఇది ఎందుకు రాసినారంటే ఈ జనరల్ టర్మ్లో r బదులు ఫస్ట్ 0 రైట్ అంటే r = 0 to 7. r అనే వాల్యూ 0 నుంచి 7 వరకు రాయమంటున్నారు. 7 వరకు రాసి వచ్చే టర్మ్స్ అన్ని కలపండి అని అర్థం. సమ్మేషన్ సిగ్మా మీన్స్ సిగ్మా ఈజ్ యూజ్డ్ ది సమ్ ఆఫ్ ది టర్మ్స్. పదాల మొత్తాన్ని తెలియజేయడానికి సిగ్మాను ఉపయోగిస్తాం. ఇక్కడ r బదులు 0 రైట్, 0 రాస్తే 7c0 ఫస్ట్ టర్మ్ వస్తుంది చూడండి. r బదులు 0 రాస్తే 4x హోల్ టు ద పవర్ ఆఫ్ 7 - 0 7. నెక్స్ట్ r బదులు 0 రాస్తే ఇది ఫస్ట్ టర్మ్ రాలే. r బదులు 0 రాస్తే r బదులు 1 రైట్. దీంట్లో r బదులు 1 రైట్ 7c1 4x. r బదులు 1 రైట్ 7 - 1 ఇది 5y. అంటే ఈ జనరల్ టర్మ్లో r నుంచి r = 0 నుండి 7 వరకు రాసి ఆ టర్మ్స్ నుంచి కలిపినామని అర్థం. దాన్నే ఈ విధంగా రాస్తున్నారు టెక్స్ట్ బుక్లో. అర్థమైందా? దీని సింప్లిఫికేషన్ అందుకు అంతవరకు పోరు, ఎందుకంటే ఇవి లాక్స్లలో పోతాయి, వాల్యూస్ ఎక్కువ పోతాయి కాబట్టి ఆడికి స్టాప్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ 7th ప్రాబ్లమ్ మీరే హోంవర్క్ చేయండి. ఇంకా సేమ్ అది ఊరికి ఎక్స్పాండ్ చేసి రాసుకోండి. జనరల్ టర్మ్ రాసే సిగ్మా అండి. దీన్ని మీకు ఎయిత్ ప్రాబ్లం నేను చెప్తాను. 2p/5 minus 3q/7 whole to the power of 6. సార్ ఇది కూడా అంతే, ఎక్స్పాన్షన్ రాసుకో. 2p/5 minus 3q/7 1 to the power of 6 is equal to NC0. N అంటే ఏముంది? 6 6C0. ఇది ఏం రాసుకుంటామంటే ఇచ్చిన ప్రాబ్లం ఫస్ట్ మనకు x plus a whole to the power of n is equal to బైనామియల్ స్టేట్మెంట్ ప్లస్ అని చెప్పినా, దీన్ని ఇక్కడ మైనస్ అని ఇచ్చినారు. దీన్ని ఏం రాసుకుంటామంటే ఇచ్చిన ప్రాబ్లంలో 2p/5 ప్లస్ ఆఫ్ మైనస్ 3q/7 whole to the power of 6. ఈ విధంగా రాసుకో. ప్లస్ ఆఫ్ మైనస్ 3q/7 రాసుకో. x ప్లస్ ఏ ఆ ఫామ్లో ఉండేది రాసుకో. అర్థమైంది? ఈ విధంగా రాసుకొని అప్లై చేసే ఫార్ములా ఆ స్టేట్మెంట్ రాదు. ఇంకా నెక్స్ట్ NC0. n అంటే 6 ఉంది, 0. x టు ద పవర్ ఆఫ్ n. x అంటే ఏముంది? 2p. ఆ స్టేట్మెంట్ రావాలి మీకు బాగా. హోల్ టు ద పవర్ ఆఫ్ n. n అంటే 6. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ ఇది బైనామియల్లో సెకండ్ టర్మ్ యొక్క పవర్ ఏమవుతుంది? ఇక్కడ ఫస్ట్ టర్మ్లో 0 అవుతుంది. అంటే ఆ టర్మ్ ఈ సెకండ్ టర్మే ఉండదు కాబట్టి పవర్ 0 రాసుకుంటాం. ప్లస్ 61. బైనామియల్ కోఎఫిషియెంట్స్ పెరుగుతూ పోతాయి. దీని యొక్క పవర్ ఒకటి తగ్గుతుంది, దీని యొక్క పవర్ ఒకటి పెరుగుతుంది. దీని పవర్ ఒకటి 6 ఉంది, 5 వస్తుంది. మైనస్ 3q/7 whole to the power of 1 plus 6c2 2p/5 whole to the power of తగ్గుతుంది, పెరుగుతుంది. మైనస్ 3q/7 whole square ప్లస్ 63 2p/5 whole to the power of హోల్ క్యూబ్డ్ తగ్గుతుంది, ఇది పెరుగుతుంది. మైనస్ 3q/7 2 ఉంటే 3 వస్తుంది. ప్లస్ 64 2p/5 ఇక్కడ 3 ఉంటే ఇదేమవుతుంది? తగ్గుతుంది, 2 స్క్వేర్ వస్తుంది. మైనస్ 3q/7 ఇది పెరుగుతుంది, 4. నెక్స్ట్ 65 2p/5 ఇక్కడ 2 ఉంటే 1 వస్తుంది. మైనస్ 3q/7 ఇక్కడ 4 ఉంది కాబట్టి 5 వస్తుంది. నెక్స్ట్ 6c 2p/5 whole to the power of 0 మైనస్ 3q/7 5 ఉంటే 6 అయిపోయి అడిగే ఎక్స్పాన్షన్. 6 ఉంది కాబట్టి 7 టర్మ్స్ వచ్చింటాయి చూడండి. 1 2 3 4 5 6 7 అయిపోయి ఎక్స్పాన్షన్ అయిపోయి. కాబట్టి ఎట్లా సార్ గుర్తుంటే ఈ రెండు అప్పర్ నెంబర్ లోయర్ నెంబర్ యాడ్ అయితే ఈక్వల్ అవుతాయో వాడికి ఎక్స్పాన్షన్ అయిపోయినట్లే. ఆ లాస్ట్ టర్మ్కి వచ్చేసరికి ఈ బైనామియల్లో ఫస్ట్ టర్మ్ యొక్క పవర్ 0 అయిపోతుంది, సెకండ్ టర్మ్ యొక్క పవర్ బైనామియల్ పవర్ టు ఈక్వల్. ఇంకా దీన్ని ఏం రాయొచ్చు అంటే కనుక ఈజ్ ఈక్వల్ టు దీన్ని జనరల్ టర్మ్ రాస్తాను. దీంట్లో జనరల్ టర్మ్ చూడండి, బాగా గమనించండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది మైనస్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం చెప్తున్నా. ఇక్కడ జనరల్ టర్మ్ ఏమవుతుంది? NC0 NCR అంటే n బదులు 6 ఉంది. NCR x అంటే 2p/5 x to the power of n minus r. n అంటే 6 minus r
ఏ టు ద పవర్ ఆఫ్ ఆర్, ఏ అంటే -32/7 హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్. దీనికి సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to ఎంతవరకు రాయాలా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to 6 వరకు రాయి. ఇక్కడ పవర్ ఎంత ఉంటే అంతవరకు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to 6.